హాయ్ ఓస్ మొక్కలు వచ్చిన వేస్టేజ్ అండి. అదే ఆకులు ఇంకా ఎండిపోయిన మొక్కలు గడ్డి పెరుగుతూ ఉంటుంది కదండి కుండీల్లో. ఈ వేస్టేజ్ అంతా కూడా మొక్కల్లో ఎప్పటికప్పుడు ఎండిన ఆకులు రాళ్ళు ఇవన్నీ కూడా తుడిచేసి ఒక చిన్న ఐడియా వచ్చిందండి. ఒక డొక్కు చేయించానండి, అదేనండి రేకుతో. ఈ ఇది మొక్కలు వచ్చిన తొక్కంతా కూడా ఇందులో వేసేసి వేస్టేజ్ పైన కాస్త మట్టి పరిచేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో లీవ్ కర్రీస్ పండించుకోవచ్చండి మనం. ఎందుకంటే ఈ ఈ రేకు డొక్కు మనకి పింపులు పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇది మంచి రేకేనండి. అయినప్పటికీ కూడాను మనం ఏంటంటే పైన వాటర్ ఇలా చిలకరించుకొని మనం లీవ్ కర్రీస్ చక్కగా పండించుకోవచ్చండి. ఇందులో చూసారు కదండి. ప్రజెంట్ అయితే ఒక ఆనప కుండి తెచ్చి పెట్టానండి ఇందులో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.